కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దమైన ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో తాడేపల్లికి వెళ్లేందుకు ర్యాలీని రద్దు చేసుకున్నారు. అదే సమయంలో అభిమానులకు రాసిన లేఖలో పలు విషయాల్ని ప్రస్తావించారు. ఈ నెల 14న తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని, ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదంటూ ముద్రగడ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఊహించిన దానికంటే భారీ స్థాయిలో స్పందన రావడంతో సీఎం జగన్ కు సెక్యూరిటీ ఇబ్బందుల వల్లే ఈ కార్యక్రమం రద్దు చేసుకున్నా అన్నారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నారని ముద్రగడ తెలిపారు. గౌరవ ప్రజానీకానికి మీ ద్వారా నమస్కారాలతో క్షమాపణ చెప్పుకుంటున్నానండి. 14వ తేదీన అనుకోని విధంగా విపరీతమైన స్పందన రావడంతో వేల సంఖ్యలో వీళ్ళందరూ రావడం వల్ల చూడడం కాదు, నిలబడడానికి కూడా చోటు సరిపోదు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర, ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ విషయంలో కూడా ఇబ్బంది. ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపాలంటే వేల మందిని చెక్ చేయడం అనేది కష్టంతో కూడుకున్న పని అని వారు చెప్పడం వల్ల అయితే ఈ ప్రోగ్రాం తీసుకుంటానండి. నేను 16 తారీఖులో వచ్చి ఒక్కడి నుంచి జాయిన్ అవుతాను. నమస్కారం చెప్పుకుంటానండి. గౌరవ ప్రజానీక పద్మనాభం వైసీపీలో చేరే వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దమైన ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో తాడేపల్లికి వెళ్లేందుకు ర్యాలీని రద్దు చేసుకున్నారు. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అయితే ప్రధానంగా చూసుకుంటే రేపు వైసీపీలో చేరుతున్నారని చెప్పి గతంలో 2 సార్లు కూడా వారు ఒకసారి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరోసారి వారు ఏవైతే లేఖలో కూడా తిరగడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 14వ తేదీన ఏవైతే ముద్రగడ పద్మనాభం వెళ్తారన్న దానిపై అయితే ఒక్కసారిగా అయితే ఆయన ఈ రోజు లేఖలో పేర్కొన్నారు. మరో పక్క ఏవైతే దీనికి సంబంధించి వారు ఏవైతే ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఏవైతే 14వ తేదీన నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వెళ్లి వైసీపీ పార్టీలో చేరతానన్న ముద్రగడ పద్మనాభం ఈ రోజు అయితే ఒకసారిగా ఆయన అయితే వాయిదా వేయడం జరిగింది. అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడంతో మరో పక్క సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఈ నిర్ణయం మార్చుకోవాలని చెప్పి అయితే ఆయన లేఖలేదు పేర్కొన్నారు. అయితే ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని, వచ్చిన ప్రతి ఒక్కరికి చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడంతో వారైతే 15 తారీఖు కానీ 16వ తారీఖు కానీ వారైతే స్వయంగా తాడేపల్లి ముఖ్యమంత్రి సమక్షంలో చేరదామని చెప్పి వారు లేఖలో కూడా పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాడేపల్లికి భారీ ర్యాలీగా వెళ్లే క్రమంలో ముద్రగడ పద్మనాభం దీనివల్ల మరో పక్క ఇబ్బంది జరుగుతుంది. అంటే ఏవైతే దీనికి సంబంధించి తాడేపల్లిలో ఎంత మందికి నా యొక్క అభిమానులకి రావడంతో భారీ స్థాయి సెక్యూరిటీ కావాలని దానిపై అయితే నేను ఈ యొక్క ఏవైతే 14వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో చేరతానన్న దానిపై అయితే నేను వాయిదా పెట్టుకున్నానని చెప్పి వారైతే లేఖలో పేర్కొన్నారు. మరోపక్క చూసుకుంటే ఏవైతే దీనికి సంబంధించి ఈ నెల 15వ లేక లేదా 16 తేదీల్లో తానొక్కడే వెళ్లి తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పి మొదలుగా అయితే ముఖ్యంగా లేఖలో పెరిగిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే 14వ తేదీ చేరతారన్న ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా ఆయన తేదీ అయితే మార్చడంతో పక్క ఏవైతే ముద్రగడ అభిమానుల్లో కానీ లేకపోతే ఎవరు వైసీపీ నేతల్లో కానీ ఒక పక్క ఫుల్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మొదట 15 లేదా 16 తేదీలు అయితే వైసీపీలో చేరతాను. అలాగే అంటే ఎవరైతే అంటే నేను ఇచ్చిన గతంలో లేఖలో రాశాను. అయితే నా యొక్క అభిమానులు, నా యొక్క ఎవరైతే నా కాపు నాయకులు కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి నేను లేఖలో పేర్కొన్నాను. కానీ ఎంతమంది రావడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి అంటే ఎంత సెక్యూరిటీ ఇబ్బంది వల్ల లేకపోతే అక్కడున్న పార్టీకి సంబంధించి అక్కడున్న జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి అక్కడున్న ఇబ్బంది తలెత్తాయి కాబట్టి నేను 15 లేదా 16 తారీఖుగా నేను ఒక్కడిని స్వయంగా వెళ్ళి చేరతానని చెప్పి వారైతే ప్రధానంగా లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే 15, 16వ తేదీ కూడా ఆయన చేరతారా లేక ఇంకా ఏమైనా లేఖల్లో వేరే కోణాల్లో ఏమైనా పేర్కొంటారని చెప్పి అయితే చూడాల్సిన చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్.